నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ మంత్రివర్గంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి నుంచి 3,000 రూపాయల పింఛను ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచడంతో పాటు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఆమోదం, తుఫాన్ నష్టంపై చర్చించారు. హిందూ కళాశాల వద్ద జరిగిన పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్యోద్యమంలో పొట్టి శ్రీరాములు పాల్గొన్నారన్నారు. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చేసిన పోరాటంలో పొట్టి శ్రీరాములు ప్రాణాలు కోల్పోయారన్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తి భవిష్యత్ తరాలకు తెలియజేసేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజకుమారి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కీర్తి చేకూరి తదితరులు పాల్గొన్నారు. తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని పోరాటం చేసిన మహనీయుడు. దాదాపుగా 58 రోజుల పాటు ఆయన ఈ పోరాటంలో పూర్తిగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించి అత్యంత నిజాయితీగా, అత్యంత చిత్తశుద్ధితో తను ఎంచుకున్నటువంటి ఆశయం కోసం ఈ తెలుగు ప్రజలకి ఒక ప్రత్యేక రాష్ట్రం అవసరాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమయ్యే విధంగా చేయడం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్షను ఎన్నుకొని 58 రోజుల పాటు పోరాడి అసూలు బాసిన విషయం మనందరికీ తెలుసు. ఆ నేపథ్యంలోనే ఆయన చేసినటువంటి ఆ త్యాగాన్ని గుర్తించి ఆయనకు అమరజీవిగా మనం పిలుచుకుంటా ఉన్నాం. ఎప్పటికీ కూడా స్ఫూర్తిగా ఉండే కొంతమంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహనీయులు మనందరికీ కూడా ఎప్పుడూ స్ఫూర్తిగా ఉంటారు. అలాంటి కొద్దిమంది వ్యక్తులలో తెలుగు రాష్ట్రం నుంచి తెలుగు ప్రజలలో ఒకడైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ముందు వరుసలో ఉంటారు. గుంటూరు చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు, ఎమ్మెల్యే నాగార్జున యాదవ్ పరిశీలించారు. క్లాస్ రూమ్లకు వెళ్లి స్టూడెంట్స్ కి అందుతున్న వసతులపై ఆరా తీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్కూల్స్ రూపురేఖలు మారాయని అంబటి రాయుడు అన్నారు. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను సీఎం జగన్ తయారు చేయడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వరరావు, ఉర్దూ డీఐ కాసిం, ఎంఈఓ వెంకటేశ్వరరావు, హెచ్ఎం విజయలక్ష్మి పాల్గొన్నారు. ఆల్మోస్ట్ 75 lakhs పెట్టి మొత్తము డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదే కాకుండా వాష్రూమ్స్, టాయిలెట్స్ కూడా చాలా నీట్గా, చాలా క్లీన్గా, ఎప్పటికీ రన్నింగ్ వాటర్ ఉండేటట్టు కూడా చూడటం జరుగుతుందండి. సో ఇంత అద్భుతంగా స్కూల్ మెయింటైన్ చేయటం అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా 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 మంచిగా కూడా జరుగుతుందని కూడా నేను భావిస్తున్నాను. ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్య వయసుల సంఘీభావ ప్రదర్శన హిందూ కళాశాల కూడలి వద్ద జరిగింది. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా హిందూ కళాశాల కూడలి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. మానవహారం రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్కి సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పిలుపుతో పార్టీ మారి పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి గిరిధర్ కృషి చేశారన్నారు. ఆర్య వయసులు ఆనిముత్యమైన గిరిధర్కు వైసీపీ మరొక చోట అయినా స్థానం కల్పించాలని, లేకుంటే భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తామని ఆర్య వయసు సంఘం నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో ఆత్మకూరు నాగేశ్వరరావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్య వయసులో ఓట్లపై ప్రభావం చూపగలిగినటువంటి శ్రీ మద్దాలి గిరిగారి గారిని పార్టీ పరంగా మంచి ఉన్నత స్థానం కల్పించి తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని మీ అందరిని వేడుకుంటున్నాం. మద్దాలి గిరిగారి వెంటనే ఆర్య వయసులు అందరూ కూడా ఆయన అనుచరులుగానే ఉన్నారు. ఆయన వల్లనే వైఎస్ఆర్సీపీలోకి ఎన్నో వేల మంది అభిమానులు వైఎస్ఆర్సీపీ అభిమానులుగా ఉండి ఈరోజు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి అవుతున్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైన మద్దాలి గిరి గారు ఉండగానే ఇన్ఛార్జిగా శ్రీమతి విడతల రజనీ గారిని వేశారు. అది ఆర్యవైశ్యుల మనోభావాలని చాలా ప్రభావితం చేసింది. చాలా బాధ కలిగించే విషయం. ఈ యొక్క ప్రభావం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద పడుతుందని కూడా ఆలోచించి మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మా యొక్క అధ్యక్షులు ప్రియ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము విన్నవించుకుంటుంది ఒకటేనండి, ఈ యొక్క దుష్పరిణామం మన పార్టీ మీద పడకుండా ఆర్య వయసుల మనోభావాలను మీరు గౌరవిస్తూ ఉంటారని ఆశిస్తూ
మద్దాలగిరి గారికి మళ్ళీ అవకాశం ఇస్తే మేము తప్పకుండా అఖండ మెజారిటీతో గెలిపించి శాసనసభ్యులు కూర్చోబెడతామని చెప్పి మీ అందరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూ కళాశాల కూడలి వద్ద జరిగిన వర్ధంతి కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియచేయాలన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు భాష కోసం చేసిన త్యాగాన్ని కించపరిచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న జగన్ కు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. భాషా సంయుక్త రాష్ట్రం ఏర్పడాలని చెప్పి తెలుగు భాష మీద ఆయనకున్న మమకారంతో ఆయన మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా 53 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన తెలుగు వారి కోసం, తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన యొక్క ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు శ్రీరాములు గారు. ఆయన చేసిన అనేక మంచి కార్యక్రమాలు మనందరికి కూడా స్మరించుకుంటూ ఆయన ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్యమైన మనిషి కాబట్టి ఇటువంటి మహనీయుల కోసం ఆయన యొక్క మార్గదర్శకాలు మనం రానున్న కాలంలో మన భవిష్యత్తు కూడా తెలియజేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆదర్శాలతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క వేదిక ఈ మీడియా సోదరులకు తెలియజేస్తూ శ్రీరాములు గారి స్ఫూర్తిని దెబ్బతీసేటువంటి విధంగా ఏదైతే ఆయన కలలు కనినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్లాలంటే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మేధావులు కూడా మాతృభాష చాలా ముఖ్యమైనటువంటి అంశం అని చెప్తున్నప్పుడు కూడా ఈ మొడ్డు నిద్రపోతున్నటువంటి చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈరోజు తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో అడుగు వేయకపోవడం చాలా బాధాకరం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ తెలుగు భాషను కాపాడుకునేటువంటి విధంగా, తెలుగు రాష్ట్రాల ఔన్నత్యాన్ని తీర్చిదిద్దేటువంటి విధంగా అన్న నందమూరి తారక రామారావు గారు, పొట్టి శ్రీరాములు వాళ్ళందరికీ కూడా స్ఫూర్తి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా పాల్గొన్నారు. హిందూ కళాశాల కూడల వద్ద ఉన్న పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఎమ్మెల్యే ముస్తఫా పూలమాలలు వేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో రాష్ట్రంలో జగన్ ప్రజా పరిపాలన చేస్తున్నారన్నారు. పొట్టి శ్రీరాముల స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న నాయకుడు జగన్ అన్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ మరి ఆయన చేసిన త్యాగానికి జన్మని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రతి మనిషి కూడా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనికి సంబంధించి ఈ లోకం ఉన్నంత వరకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి మనిషిగా గుర్తింపు పొందే విధంగా ఆ భగవంతుడు మరి ఆయన్ని జన్మని జ్ఞాపకం చేసే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు తీసుకుని వచ్చేవారంటే ఆయన పొట్టి శ్రీరాములు గారు అన్నమాట. అందుకని అందరూ కూడా ఆయన బాటలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమం జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. హిందూ కళాశాల వద్ద జరిగిన కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పాల్గొని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అన్నారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని జగన్ మరిచారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్యవైశ్యులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం కల్పిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆళ్లహరి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన భార్య వియోగం చేత చిన్నతనంలోనే శబరిమతి ఆశ్రమం చేరారు. అక్కడ ఆయన సన్నిహితం ద్వారా గాంధీ గారికి మంచి మాటల ద్వారా ఆయన పనుల ద్వారా దగ్గరయ్యారు. గాంధీ గారితో ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన చెన్నై చేరారు. అక్కడ తెలుగువారి మీద జరుగుతున్న చులకన భావం తట్టుకోలేక ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచామని చెప్పి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణ త్యాగం చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచారు. కానీ వాళ్ళు ఈరోజు వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి దుష్టుల కోసం మనం ప్రాణ త్యాగాలు చేశామా అని. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రాక్షసుడు కబంధ హస్తాల్లో ఇరుక్కొని ఉన్నది. వారికి
రేపు జనసేన టీడీపీ ద్వారా సంకీర్ణ ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని విముక్తి చేసి వారి ఆత్మలకి శాంతి చేకూరుస్తామని తెలియజేస్తున్నాం. తూర్పు నియోజకవర్గ మైనార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు. మన తెలుగు వారి కోసం తెలుగు రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో ఆయన పోరాడి ఆత్మార్పణ చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ ఈరోజు మనంతా లభిస్తాం. అమర్జీవి పొట్టి శ్రీరాముల ఆశయ సాధనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీఆర్ఎస్ పార్టీ ఉద్భవించిందని ఏపీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అల్తాఫ్ అన్నారు. గురువారం ఉదయం సాయంత్రం స్థానిక పొత్తూరు వారి తోటలో ఏపీఆర్ఎస్ గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్తాఫ్ మాట్లాడుతూ భవిష్యత్ కాలంలో తమ ఏపీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తమ ఏపీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం ప్రజలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఏనాడు ఆలోచించలేదని అన్నారు. ఏపీఆర్ఎస్ పార్టీ ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు పెద్దపీట వేసి రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది గుడిసేవ హరిగోపాల్, ఇంకా దొడ్ల వెంకటేశ్వర్లు, నోముల శ్రీనివాసరెడ్డి, చిస్తీ భాషా షేక్ అరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మారడానికి కృషి చేయడానికి ఒక రాజకీయ పార్టీని పెట్టి దాని ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల్ని బయట దేశాలకు పోకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చే విధంగా ఈ పార్టీ పెట్టి దాన్ని కృషి చేయడానికి ఎస్వీఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో విక్టరీ వెంకటేష్, రానాబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో షేక్ సలీం, యూసఫ్, అంజీ, అల్లా బక్షు, నూర్, పార్దు తదితరులు పాల్గొన్నారు. కేక్ కటింగ్ కొన్ని సేవా కార్యక్రమాలు చేశాము, కానీ కొన్ని మనం బయటికి చెప్పుకోలేకపోయినా అది పర్సనల్గా ఉంచాలని పర్సనల్గా పెట్టుకుంటాము. బర్త్డే కేక్ కటింగ్ ఇక్కడ క్యాన్సర్ పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి బర్త్డే వెంకటేష్ చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.